వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని కిచెన్ గార్డెన్. నిన్న నేను శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బెట్రగుంట తిరునాళ్ళకి వెళ్ళానండి. చాలా బాగుంది. అక్కడ లైటింగ్, ఇది స్టార్టింగ్ బైపాస్, ఇది బైపాస్లో నుంచే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచో చూడండి, మొక్కలకు చూడండి లైటింగ్ ఎలా పెట్టారో, చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. లైటింగ్ అయితే సూపర్ అండి. ప్రతి ఒక్క చెట్లకి అలా అన్నిటికీ లైటింగ్ అలా అల్లిచ్చారు. గుడి దగ్గరికి వెళ్ళామండి. ఇది గుడి లోపలికి స్వామివారిని దర్శించుకుందామని వెళ్తున్నాము. గుడి లోపల పూజలు జరుగుతున్నాయండి. భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారో. అబ్బా, చాలా మంది జనం వచ్చారండి. నిన్న మాత్రం శనివారం రోజు ఫుల్ అండి. అసలు జనం మాత్రం స్టార్టింగ్ నుంచి ఇంతమంది జనం వచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ శనివారం రోజు అయితే మాత్రం ఫుల్ అండి. అసలు దర్శనానికి కూడా చాలా కష్టంగా ఉండింది. చిన్నగా ఎలాగల్లా దర్శనం చేసుకొని అంతను వచ్చాను. బయట అక్కడ మాత్రం స్వామివారికి పూజలు జరుగుతా ఆ వెంకటేశ్వర స్వామి నామాలని వింటూ వచ్చామండి. చాలా బాగుంది. అసలు జనం అయితే ఫుల్ అండి. శనివారం రోజు మాత్రం దర్శనం దగ్గరే జనాలు అనుకుంటే, అక్కడ ప్రసాదానాల కాడండి దర్శనం దగ్గర ఒక ఎత్తు అయితే 4 ఎత్తులు ఉన్నారండి ప్రసాదానం దగ్గర. అసలు ఫుల్ అండి. అసలు క్యూ, అసలుగా మధ్యలో దూరటాలు, అసలు అమ్మో ఎంత ఫుల్ అనండి. లోపలికి వెళ్ళి టెంకాయ కొట్టిన వాళ్ళు తక్కువ, కానీ ఇక్కడ ప్రసాదానికి వచ్చింది మాత్రం ఎక్కువ అనిపించింది నాకు. అసలు ఫుల్ అండి. మధ్యలో దూరతానే ఉన్నారు. అసలు ఫుల్. అసలు ఆ ప్రసాదనం నేను వెళ్ళగలుగుతానే వెళ్ళలేను అనుకున్నాను. చిన్నగా ఎలాగట్ట దూరి వెళ్ళాను. బాగుందండి ప్రసాదనం మాత్రం. ఎటు చూసిన జనమేనండి. ఫుల్ బిజీ. అసలుగా చూడండి, అసలుగా ఖాళీయే లేదు. నేను వెళ్ళినప్పుడు మాత్రం ప్రసాదనం దగ్గర అరుసుకోను తిట్టుకోను అలా ఉన్నింది. చూడండి, మెట్ల పై నుంచి కిందకు చూస్తున్నాము. నేనైతే ప్రసాదాన్ని తిన్నగాంచి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఈవెంట్ చూడాలి. జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, ఆది గారు వచ్చారు, దొరబాబు వచ్చారు, వీళ్ళందరినీ చూడాలి ఎలాగైనా అని చెప్పి ఉత్సాహంతో ఈ అన్న ప్రసాదనం కూడా కొంచెమే తీసుకొని తిన్నాను. తిని వెళ్దామని చూస్తూ ఉన్నాను. చూడండి ఎంతమంది భక్తులు మెట్టికి దీపం వెలిగించుకుంటూ వస్తున్నారు. ఇదేనండి ప్రసాదనం. పులిహోర, దద్దోజనం, అరటిపండు, లడ్డు, పొంగలండి. సూపర్గా ఉంది. చాలా బాగుంది ప్రసాదనం కూడా. ఇగో చూడండి, ఈ జెయింట్ వీల్ ఇవన్నీ ఎక్కాలి, ఈవెంట్ చూడాలి. హ్యాపీ అండి. ఫుల్ ఎంజాయ్ చేయాలని చెప్పి వచ్చాము మేమందరం. అయితే మాత్రం 20 మంది దాకా వెళ్ళాము, కానీ దర్శనానికి మాత్రం 4 వెళ్ళాము. అట్లుండద్దు మరి మా వాళ్ళు తట్టుకొని. ప్రసాదానికి మాత్రం వచ్చారు, దర్శనానికి అయితే మాత్రం రాలేదు. భాస్కర్ గారు, ఆది గారు, ఇంకా యాంకర్ వీళ్ళు ఇస్తున్నారు. ఎట్టయినా కానండి టీవీలోనే బాగుండద్ది, ఇలా డైరెక్ట్ నాకేం నచ్చలేదండి. అదేదో అంటారు కదండి, బంధాలు బలపడాలంటే దూరంగా ఉంటేనే మేలు ఈ రోజున బట్టని. అలాగనే ఉంది ఈవెంట్ కూడా. టీవీలో చూస్తుంటేనే బాగునింది, దగ్గర నుంచి చూస్తే నాకైతే ఏమనిపించలేదండి. జబర్దస్తులు మరి చాలా మంది వచ్చారండి. నేనైతే చాలా దూరం నుంచి తీసాను వీడియో, అందుకని అంత క్లియర్గా కనపడలేదు. అదిగోక ఇటుపక్క ఉన్నాను. చూడండి, దొరబాబు, నరేష్ వీళ్ళు ఒకటిగా చేశారు. మళ్ళీ శాంతి స్వరూపు, నూకరాజు ఒకటిగా చేశారు. కానీ అవి చూస్తుంటే వాళ్ళు వేసే పంచులకి మా దగ్గర ఉన్న పిల్లలను చూస్తుంటేనే నాకు మైండ్ పోతుంది. కింద ఉన్న పిల్లలు వాళ్ళు వేసే పంచులకి వీళ్ళు ఇచ్చే రిప్లేస్, అబ్బా అసలుగా ఇంకెందుకు చెప్పలేమండి. ఏంది ఈ వయసులోని ఈ పిల్లలు ఎలా ఉన్నారు అనిపించింది నాకైతే మాత్రం. ఈ హెయిర్ స్టైల్ ఏదో బాగుందని చెప్పి తీసానండి నేను ఆయన్ని. చూడండి ఎంతమంది. లాస్ట్ ఇదేనండి. ఇగో చూడండి, రంకల రాటాల దగ్గరికి వెళ్ళాము. ఇదిగో చూడండి, ఇది తిరుగుతుంటేనే అసలు కళ్ళు తిరుగుతున్నాయి. ఎంత స్పీడ్ తిరుగుతుంది అసలుగా. ఆ స్పీడ్ చూస్తానే ఉన్నాను. అది ఎక్కదమన్నారు, అమ్మో మన వల్ల కాదనుకున్నాను. తర్వాత నెక్స్ట్ దీనికాడికి వచ్చాము. ఇది చూడండి, అసలుగా చుట్టూరు అసలు పైన 1 నిమిషం ఆపేస్తుంది ఒక్కోసారి. ఆపినప్పుడు ఎలా ఉందో ఏమో కానీ దాంట్లో ఎక్కిన వాళ్ళకి మాత్రం ఇది కూడా నేను ఎక్కనని చెప్పాను. సో స్పీడ్గా వెళ్తుంది, పైకి వెళ్ళేసి ఆగిపోతుంది. అసలు ఆ నిమిషం తల కిందకి కాళ్ళు పైకి. వీళ్ళు చూడండి, ఇది భలే స్పీడ్గా వచ్చేసింది. అసలుగా స్పీడ్గా వచ్చి ఆపేసింది. వీళ్ళు చూడండి, పాపం వాళ్ళిద్దరు కళ్ళు తిరిగాయి. కొంచెం మేము ఆగుతాము తర్వాత దిగుతాము అంటున్నారు, కానీ అతను ఒప్పుకోకుండా వచ్చి దగ్గరకు వచ్చి చిన్నగా దింపాడు వాళ్ళని. వాళ్ళు చాలా లేటుగా దిగారు, అందరు దిగిపోయినా కూడా. సర్లే ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఇది ఎక్కామండి. ఇదేదో లండన్ బ్రిడ్జి అంట. పర్లేదండి, బాగానే ఉంది.
ఎక్కాము. ఇది మామూలుగానే ఉండిద్ది, ఏం అంత భయం అయ్యేదిలే అని చెప్పారు. సరేనని చెప్పి నేను అప్పటికి చివరిన కూర్చానండి. ఒక పిల్లోని పిలిచారు, అలా దగ్గర కూర్చారు అన్నాను. అదేందంటే అలా భయపడుతున్నారు, మీరు మాకు ధైర్యం చెప్పాల్సింది, మీరే భయపడుతున్నారని అంటున్నాడు వాడు మాత్రం. నాకైతే చాలా భయం వేసిందండి. అది పైకి వెళ్ళింది కానీ అంతేం అనిపించలేదండి. ఇది అంత భయం ఏం అనిపించలేదు నాకు. పర్లేదు, ఫస్ట్ స్టార్టింగ్ భయం వేసింది కానీ తర్వాత నాకేం అనిపించలేదు అసలుగా. చాలా పైకి వెళ్ళింది. అయితే అక్కడి నుంచి చూస్తుంటే మాత్రం మొత్తం కనిపిస్తుంది కానీ నాకు అంత ఏం అనిపించలేదు. ఇది పర్లేదండి, పెద్ద భయంకరంగా ఏం లేదు, పర్లేదు, ఎవరైనా ఎక్కొచ్చు దీన్ని. భయపడే వాళ్ళు కూడా భయపడకుండా దీన్ని అయితే ఎక్కి తిరగొచ్చండి. మామూలుగానే ఉంది, అంత భయంగా ఏం లేదు. జెయింట్ వీల్ ఇది చూడండి, జెయింట్ వీల్ ఎక్కిన చాలా బాగుండేది. జెయింట్ వీల్ అయితే నేను చాలాసార్లు ఎక్కున్నా కానీ నిన్నైతే మాత్రం జెయింట్ వీల్ ఎక్కలేదు. ఎక్కకుండా ఉండే ఎక్కాలని ఈ ఎక్కామండి. ఇదైతే అంతేం అనిపించలేదు, మామూలుగా ఉంది నార్మల్గా. కానీ పైనుంచి చూస్తుంటే మొత్తం కనిపిస్తుంది. అసలు ఎంతమంది జనమేనండి అసలు. ఆ ఈవెంట్ కాడ ఫుల్ జనము కానీ నాకైతే ఏమనిపించలేదు. ఆ ఈవెంట్ మాత్రం నాకైతే పెద్దగా నచ్చలేదు. కానీ అప్సకాన్ డ్యాన్స్ మాత్రం సూపర్ అండి, సూపర్గా వేసింది అప్సకాన్ డ్యాన్స్. అసలు మొత్తం ఫుల్ కనిపిస్తుంది. అసలు పైనుంచి అది చుట్టూరు తిరుగుతుంది. గుడి, ఈవెంట్స్, కొన్న జనము, అంగళ్ళు, షాప్స్ మొత్తం కనిపిస్తుంది. బాగుంది లండన్ బ్రిడ్జి. ఎవరు భయపడకుండా ఎక్కొచ్చు దీన్ని అయితే మాత్రం. చాలామంది మేము ఎక్కలేము, మాకు భయం అనుకున్న వాళ్ళు కూడా దీని నుంచి అయితే ఏమి భయపడాల్సిన అవసరం లేదు, నార్మల్గానే ఉంది, ఎక్కొచ్చండి ఎవరైనా కానీ. దీని తర్వాత అయితే మాత్రం ఇంకోటి ఎక్కాలని అనుకున్నాము, ఇంకోటి ఎక్కామండి. అది కూడా మామూలుగా ఎప్పుడు ఎక్కలేదు కదా, చూద్దాం అని చెప్పి దాన్ని ఎక్కాము. అది కూడా మామూలుగానే ఉంది, ఫుల్ పెద్ద భయం ఏమి అనిపించలే అనుకున్నాము. సరేనని చెప్పి ఎక్కామండి. అది చూసేదానికి అలా ఉంది కానీ చాలా భయంకరంగా ఉంది అసలుగా. అది తిరుగుతుంటే ఉందండి, చాలా భయం వేసింది అసలుగా. ఈ లండన్ బ్రిడ్జి ఇంత పైకి వెళ్ళింది, ఇదే భయం లేదు, ఇంకా అదేం భయం ఉండద్దులే అనుకొని అది ఎక్కాము. జెయింట్ వీల్ అయినా మేలండి, జెయింట్ వీల్ మీద ఇదే భయంకరంగా ఉంది అసలు చూసేదానికి. ఇటు నుంచి ఇటు వెళ్తుంది అసలుగా, వెళ్తుంటుంటే అసలుగా అమ్మ పైకి వెళ్తుంటే బాగుంది, కిందకు వస్తుంటే ఏడ పడిపోతామో అనిపించేసింది అసలుగా. చాలా భయం వేసింది. చాలా కొద్ది చూపు దాకా నేనైతే కళ్ళు మూసుకొనే ఉన్నాను, తర్వాత చూశాను. చాలా భయం వేసింది. ఎక్కాలి కదండి, ఎక్కితేనేనండి ఆ థ్రిల్లే వేరండి. ఎక్కామైతే మాత్రం కొంచెంసేపు భయపడిన తర్వాత బాగానే ఉండింది, పర్లేదు అనిపించేసింది అసలు. అది చాలామంది అసలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కొందరైతే భయపడుతున్నారు, కొందరైతే పర్లేదు. ఈ లండన్ బ్రిడ్జే బెటర్ అండి దీని మీద మాత్రం నాకు తెలిసి. చూడండి ఎంతమంది జనము. అదేదో కదండి, ఇదేనండి, దీని పేరు అయితే నాకు తెలియదు కానీ ఇదేనండి. అసలు తిప్పేసింది కానీ పర్లేదు, బాగానే ఉంది. అయితే దీని మీద లండన్ బ్రిడ్జే బాగుంది అంటే భయపడే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.